హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ మాత్రం చదివి మీకు వివరిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సునీత వచ్చేసింది. ఐఎస్ నుంచి ఆమెతో పాటు తిరిగి వచ్చిన విలియం మరో ఇద్దరు వామగాములు ఫ్లోరిడా తీరంలో ఓ పోర్ట్స్ దింపిన క్రూ డ్రాగన్ సురక్షితంగా భూమి మీదకి చేరిన భారత్ సత్రా వ్యోమగామి భారత్కు రండి లేఖ ద్వారా ఆహ్వానించిన ప్రధాని మోడీ. కబడ్డీలోని హోరాహోర తలపడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. స్పీకర్ కబడ్డీ ఉత్సాహంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ క్రీడా పోటీలు. ప్రధాన ఆకట్టుకున్న పలువురు నేతలు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి. పిచర్ జట్టు బ్యాట్స్మెన్ అవుట్ చేసిన ఆనందంతో నాదెండ్ల మనోహర్, ఆదిరెడ్డి వాసు, తర్వాత పార్థసారథి, విజయ్ కుమార్ తదితరులు. విద్యార్థులు సెల్ ఫోన్కే పరీక్ష ఫలితాలే. జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నమెంట్ 2.0 నోట్ మాట చెప్పేటందుకు టికెట్ల బుకింగ్. నోట్ మాటతో చెప్పే టికెట్ బుకింగ్ కూడా జరుగుతుంది. తర్వాత విద్యుత్ బిల్లులు చెల్లించడం సహా తదితర సేవలు కూడా. పౌరులు అడిగిన సేవల్లో 10 సెకండ్లు అందజేస్తాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్. తర్వాత ఇక్కడ చూడండి. అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్. స్పీకర్ ఇతర ముఖ్యులు కాఫీ అందజేసిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు కాఫీ అందజేసిన చంద్రబాబు. చిత్రంలోని అయ్యన్ పాత్రుడు, బుచ్చ చౌదరి తదితరులు. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలి. పుతిన్ ట్రంప్ అంగీకారం. సైన్య సహాయాలతో నిలిపివేసిన రష్యా. ఫోన్లో మాట్లాడే రెండు దేశాల అధినేతలు. పోలీసులపైన వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి. లక్ష్మీపార్వతి తిరువూరులోని బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురికి గాయాలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిలోని మత్తులో ఉన్న దాష్టీకరణ.
తలపై పైన తల గాయం పైన పడిన ఏఎస్ఆర్ హెడ్ కానిస్టేబుల్ సోమబాబురాజు. ఓకే. మోకాలు చేతి మీద గాయం పైన ఆర్ఎస్ లక్ష్మీనారాయణ. వైసీపీ మరి దారుణం తయారవుతానండి. చిత్తూరు జిల్లాలోని 264 మంది పోలీసులు బదిలీ. తెదేపా కార్యకర్తలుగా హెచ్చరిక కదలిక. అక్కడ మీ పొంగనూరు కదండి, అదంతా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాక్షికి వెళ్తాం. సాక్షి ఇంట్రెస్ట్ వార్త ఎదురండి. అంతా అవినీతి నిత్యం సత్యం. ఓకే. తల్లికి వందనం ఎక్స్ప్రెస్ సేవలకు కాంట్రాక్టులకు ఆత్మీయంగా కట్టుబడి. అముజుడు స్కెచ్. ఓకే. 500 వాహనాల సేవలతో కల్పనకు టెండర్లు పిలిచిన ఏపీఐఎస్. ఓకే. ఓకే. 3 ఏళ్ల కాల పరిమితికి కాంట్రాక్టులకు 2 ఏళ్ల పొడిగింపు అవకాశం. ముందుగా ఒక సంస్థను ఎంపిక చేసిన తర్వాత పేర్లు టెండర్లు నిర్వహిస్తారు. ఒక బ్రిడ్ దాఖలైన ఆమోదంతో ఆమోదించి రూపొందించిన నిబంధనలకు విరుద్ధం ఒక సంస్థ డీల్ కుదుర్చుకున్న ఆసుపత్రులు జనరిక్ మందులకు సరఫరా చేసిన అవినీతి పరం. గిట్ల నోత రాస్తారండి. గాజా పైన ఇజ్రాయెల్ దాడి, భయంకర దాడి. కాల్పుల తూట్లు. 413 మందికి పైగా మృతి. ప్రైవేటీకరణపై ముందుకేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మారిన కేంద్రం వైఖరి. చెరుకు నిప్పంటించిన చెరుకు రైతు నిప్పు. గిట్టుబాటు లేకుండా గోడంలో షుగర్ ఫ్యాక్టరీలతో సమగ్రంగా క్రాస్ బ్రీడింగ్ జరగలేదని రైతులు కలత. కాల్చి పంటను చూసి భర్త కన్నీరు. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాలనీ మంటలతో పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పంటను తక్షణంగా ఫ్యాక్టరీకి తరలించాలని ఏడీకి ఆదేశాలు. ఓకే. నాకు ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదే. సిఐడి విచారణలో స్పష్టం చేసిన పోసాని కృష్ణమురళి. ఓకే. పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. మోడీ, అమిత్ షా పైన బాబు విమర్శలు ప్రసంగించారు. ఈ వీడియో చూస్తే నిర్ధారణ చేసుకుంటారు. మాట్లాడినప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ గురించి ఎప్పుడు నేను అసభ్యంగా మాట్లాడలేదు.
కవరింగ్ స్థానిక సంస్థలకు భవనాలను అనుమతులకు అధికారం. పోలీస్ శాఖలో గుప్త ప్రతిదింపోరు. ఓకే. పరాకాష్ఠలో డీజీపీ వరుసలో అదుపుపెట్టిన డీజీపీ. ఓకే. డీజే గుప్తా అనుబంధ ఎత్తుపై ఎత్తులు మారిన డీజే సొంత టీం దందా. ఓకే. ఈ ప్రచారం వెనకాల మధుసూదన్ రెడ్డి పాత్ర ఉందని గరం. 27న వైఎస్ఆర్ జిల్లాలోని జీడీ చైర్మన్ ఎన్నికలు. ఓకే. వివిధ కారణాలతో ఖాళీ చేసిన 8 మంది ఎంఎస్ పదవులకు ఎన్నికలు. 22 మండలాల్లోని 23 అధ్యక్షుల పదవికి మొత్తం అదే రోజు. ఓకే. కర్నూలు జిల్లాలో టీడీపీ కో అభ్యర్థులతో పాటు 12 మండలాలు. దర్యాప్తులో ముగ్గురిదే దాదాగిరి. సిటీ రైట్ కాదన్న అంతగా ట్రాకింగ్. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడ? విచారణ పేరుతో ఇష్టాగోష్ఠిగా తప్పుడు నివేదికలు, బెదిరింపులు, సీసీ కెమెరాలు లేకపోయినా జనరల్ డైరీ నమోదు లేదు. ఓకే. సిటీ ముసుగులో రెడ్ బుక్ కుట్రలు, సుప్రీంకోర్టు ఆదేశాలతో బహిర్గతం. బెట్టింగ్ పైన ఫైటింగ్. ఓకే. స్వాగతం సునేత. ఓకే. ప్రతి జిల్లాలోని క్రీడా స్టేడియం. ఓకే. అలసటగా ప్రతినిధులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్సీలు. కబడ్డీతో అచ్చెన్న, వాలీబాల్ ఆయన జట్లు గెలుపు. ఓకే. పరీక్ష హాల్లో కాదు, వలసలకు వెళ్ళి పొలంలోకి 10వ తరగతి పరీక్షలు రాయకుండా చేతుల్లో మిర్చి కోతలు. ఓకే. చూడండి రాకేష్ గారు, మీకు దృష్టి వచ్చింది. స్కూల్కి వెళ్ళక సవాల్, బడులకు దూరం అవుతున్న పిల్లలు. ఓకే. పీఠం వెనుక మోసం, శారదాపీఠంలోని భారీ అక్రమాలు. ఓకే. జగన్ హయాంలోని 200 కోట్ల భూమి కేటాయింపు.
అక్కడ ఆంధ్ర అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి ఆయన తీరం ఆయన తీరం పీఠం భూదహం ఓ చట్టం ఉన్న ప్రభుత్వం భూములకి ఆక్రమణలు రోడ్డు మీద భూమికి వదలకుండా నిర్మాణాలు రోడ్డు వదలకుండా భూమి ఓకే. అప్పట్లో రెవెన్యూ సర్వేకు రెవెన్యూ ప్రయత్నము అడ్డుకున్న నాటికి సీఎం పెద్దలు కూటమి ప్రభుత్వంలోన పీఠం దౌర్జన్యం అధికారులకు లోనికి వెళ్ళడం కూడా అడ్డగింపు సాంకేతిక ఆధారాలతో రెవెన్యూ శాఖ సర్వేకు బయటపెట్టిన కోర్టు అక్రమాలను సర్కారుకు నివేదిక. స్వామికి అంత ఆక్రమటండి. నాతో మాట్లాడించింది సాక్షి మీడియాని. స్క్రిప్ట్ ఫోటోలు నేను మార్చలేదు. మార్పు స్క్రిప్ట్ ఫొటోస్ నాకు వారి నుంచి వచ్చేవి. నా కుటుంబం గురించి మాట్లాడడం వల్ల నాకు కూడా ఆవేశంతో మాట్లాడ వచ్చింది. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా 8 నెలలు ఉన్న వైసీపీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. సిఐడి కస్టడీలోని పోసాని కృష్ణ వెల్లడి. సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు. విజయసాయిరెడ్డికి మళ్ళీ సిఐడి పిలుపు. కాకినాడ పోర్టు వ్యవహారంలోని విచారణకు రావాలని త్వరలో నోటీసులు. అసెంబ్లీలోని అరకు స్టాల్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కాఫీ అందజేసిన సీఎం చంద్రబాబు. పక్కనున్న అయ్యన్ పాత్రుడు. గ్రేట్తో బాబు నేడే ఇతరుల పక్షంలో ఒప్పందాలు. ఉదయం పార్లమెంటు ప్రధానితో సీఎం సమావేశం. కేంద్ర మంత్రులతో మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బంకచర్ల ఆడేరుకు అందజేసిన అవకాశం. ఓకే. రాణా సూత్రధారి. బంగారం ఫ్లేమ్ కేసులో కీలక అంశాలు. డి విచారణకు హవాలా ఆర్థిక నేర గుట్టు. స్నేహితుడు తరుణ్ రాజు కలిసి దుబాయ్లో కంపెనీ స్థాపించాం. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతులుగా అక్కడి నుంచి భారత్కు తరలించిన ప్రణాళిక. ఏడాదిలోనే 27 సార్లు దుబాయ్ ట్రిప్ అంతంగా స్మగ్లింగ్ జరిగింది. అశోక్ లైలాండ్ బస్సులు. ఇక ఏపీ నుంచి నేడు అసెంబ్లీ ప్రారంభించిన నారా లోకేష్. అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్లు. మళ్ళీ ఎలక్ట్రికల్ డీజిల్ బస్సులను అధికంగా బ్రాడ్కాస్ట్. ఓకే. ఏడాదికి 224 బస్సులు ఉత్పత్తి సామర్థ్యం.
కొత్తగా 2,000 కోట్లకు అప్పులు రాష్ట్రానికి ఆమోదించిన కేంద్రము. మరొక 5,600 కోట్ల రుణానికి త్వరలో అనుమతి. మంత్రి పయ్యావుల. ఇవండి ఈనాడు సాక్షి 3 వార్తలు. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ.